ఆయన దేవుడు అనడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఈరోజు మనం సజీవంగా దేవుడి మందిరం ఉన్నాం. ఇంకెంతకంటే మీరు ఎప్పుడైనా దేవుడు బాగా కనబడాలి అంటే నేను చెప్తుంటాను, ఎప్పుడునో మెడిసిన్ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారండి. వాళ్ళు అంటారు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత అంటే వారి వల్ల జరిగింది ఎవరి వల్ల జరుగుతుంది. ఈరోజు నువ్వు గ్రహించలేకపోతున్నావు. గ్రహింపు అనేది నీ తగ్గిపోతుంది. ఎందుకంటే నీ మైండ్ సెట్టే ఆయన తక్కువ చేస్తుంది. ఆయన ఉన్నాడు నీతో, నువ్వేనా వదిలి వచ్చా కానీ ఆయన వదలడు నేను. ఆయన నీతో ఉన్నాడు. ఇంకా నన్ను గ్రహింపరా, ఇంకా నా గొప్పతనాన్ని గుర్తెరగరా అని దేవుడు బాధపడుతూ శిష్యులతో చెప్పినట్టు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. ఊహించలేని గొప్ప కార్యములు నువ్వు చూడగలుగుతుంటావు. నువ్వు గ్రహించు. నువ్వు ఒక వాల్యుబుల్ దేవుని దృష్టిలో, నువ్వు ఒక విలువైన వ్యక్తివి దేవుని దృష్టిలో.